హలో హెచ్ఎంటీ వ్యూయర్స్, వెల్కమ్ టు యెట్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇవాళ మనతో ఎవరున్నారు అని మీరు గెస్ చేస్తే ఇట్స్ లైక్ అ వెరీ వైల్డ్ గెస్. మనతో ఉన్నారు మహేందర్ గారు, హూస్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ మహేంద్రన్. హీ హాస్ యాక్టెడ్ ఇన్ ఓవర్ 167 మూవీస్ యాజ్ అ చైల్డ్ యాక్టర్ అండ్ హీ హాస్ క్రియేటెడ్ అ రికార్డ్. సో లెట్స్ స్పీక్ టు హిమ్ అండ్ నో మోర్. Hello Hi, sir. Andy. Hi. So how's your journey been? As a child artist? Yeah. Or till now? Till now, ante overall journey. Till now it is like a roller coaster. Right, okay. పైన కింద తల కింద. సో ఇప్పుడు మీరు బోత్ తమిళ్ అండ్ తెలుగు మూవీస్లో యాక్ట్ చేశారు కదా. సో లైక్ ఎట్ ఎ రైప్ ఏజ్ ఆఫ్ 4 and 5 హౌ డిడ్ యూ స్టార్ట్ యాక్టింగ్ అండ్ మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అప్పుడు? నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను Okay. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 8 months బేబీ అప్పుడే వచ్చేసాను. చాలా చాలా సినిమా జూనియర్ ఆర్టిస్ట్ మా నాన్న తీసుకెళ్లేవాడు. కానీ ఫేస్ రికగ్నైజ్ అయింది ఫస్ట్ సినిమా వచ్చేసి పెదరాయుడు తమిళ్లో నాటం అని ఒక సినిమా. అప్పుడు నాకు 3 years. పెదరాయుడు చేసేటప్పుడు నాకు 4 years. సో అంతే డిఫరెన్స్. ఓకే. నాకు పెద్దగా ఇండస్ట్రీ గురించి ఏం తెలియదండి. లైక్ నాకు ఇండస్ట్రీ అంటే ముందు మా నాన్నని తెలియడానికి ముందే సినిమాకి వెళ్ళిపోయాను. ట్రూ. అంటే లైక్ ఎట్ ఎ వెరీ రైప్ పేరెంట్స్ వీళ్ళే నా పేరెంట్స్ తెలియనట్టు దానికంటే ముందే వెళ్ళిపోయినందుకు సో నాకు అది అలాగే అంటుకుపోయింది. ఓకే. సో అంటే మీరు లైక్ చాలా పెద్ద యాక్టర్స్ తో యాక్ట్ చేశారు ఎట్ అ వెరీ రైప్ ఏజ్, లైక్ రజనీకాంత్ గారు. అండ్ మీ కమల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు అప్పుడు? అప్పుడు నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. తెలీదు. ఓకే. నాకు వాళ్ళందరూ ఆర్టిస్ట్ అని తెలియటానికే నాకు ఒక 8-10 years అయిపోయింది. నాకు 8 years బేబీ అప్పుడే తెలిసింది ఓ వీళ్ళంతా ఇంత పెద్ద యాక్టర్స్ అని. అంతకుముందు నాకు వాళ్ళు ఎవరిని తెలియదు. ఎవరిని చూసినా అన్నయ్య అంకుల్ ఇలాగే తిరుగుతుండేవాడిని. సో బోత్ అంటే తెలుగు తమిళ్ యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ బోత్ ది లాంగ్వేజెస్. యా వెరీ వెరీ మచ్. ఓకే. సో ఇప్పుడు లైక్ మీరు అట్లీస్ట్ లైక్ ఒక 8-10 years మీరు అన్నప్పుడు మీ స్కూలింగ్ లో కానీ అప్పుడు కానీ సో పీపుల్ మైట్ రికగ్నైజ్ యూ అండ్ నో యూ వెరీ వెల్ అండ్ ఆ ఫేమ్ ఆ పాపులారిటీ. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్ అట్ సచ్ అ స్మాల్ ఏజ్? నథింగ్ అండి. మా స్కూల్లో ఎవరిని నాతో వచ్చే సినిమా గురించి మాట్లాడినవారు. ఓకే. టీచర్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళు వెంటనే ఏం మాట్లాడుతున్నా అడిగేవాళ్ళు. ఓకే. సినిమా గురించి ఐ షుడ్ నాట్ టాక్. ఓకే. స్కూల్లో వచ్చేసి నో ఫన్. అక్కడ ఎప్పుడు స్టడీసే. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నా అంటే నా టోటల్ అటెండెన్స్ 50 days ఉంటుంది త్రూ ద ఫస్ట్ స్టాండర్డ్. అప్పుడు మీరు చూడండి ఇంకా నాకు వెరీ బిజీ స్కెడ్యూల్ షూటింగ్. సో నేను ఎప్పుడైనా రేర్ గా స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్తే కూడా నేను సినిమా గురించి మాట్లాడకూడదు. సో ఇట్స్ ఈజీ ఓన్లీ. అండ్ ఐఎమ్ వాళ్ళకి అంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. మా స్కూల్లోనే నన్ను బాగా చూసుకునేవాళ్ళు టీచర్స్ అందరూ. ఓకే. సో ఇప్పుడు స్కూలింగ్ అయ్యి నెక్స్ట్ కాలేజ్కి వచ్చిన తర్వాత లైక్ మీకు అంటే ఒక మెచ్యూరిటీ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసిన తర్వాత సో అప్పుడు మీరు యాక్టింగ్ పర్స్యూ చేద్దాం అనుకున్నారా లేకపోతే అకాడమిక్ సైడ్ వెళ్దాం అనుకున్నారా? నేను అసలు 12th ఇంకా ఫుల్గా దాటలేదు నేను. ఓకే. నేను కాలేజ్ చేయనే లేదు అసలు. దానికి ఛాన్స్ రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ స్టూడెంట్ అండి. నేను 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 చాలా కష్టపడిన చదవడానికి బికాస్ నాకు సెట్ అవ్వలేదు నాకు అది. బట్ యు ఆర్ ఈక్వల్లీ బిజీ కదా. ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ ప్రొఫెషన్. ఐ నో కదా దిస్ ఇస్ మై లైఫ్ అని. అండ్ ఐ గాట్ టు నో దట్. అయిపోయింది అక్కడే నా స్టడీస్ అంతా అయిపోయింది. నేను ఇంతకీ నేను చదవాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ లైక్ నాకు అది తెలియాలి. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి. దానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ నేను డాక్టర్ ఇంజనీర్ అవంతా నాకు మైండ్ లోనే లేదు. వాళ్ళంతా నాకు ఇంకో వరల్డ్ పీపుల్ లాగా ఏలియన్స్ లాగా. సో యు వర్ ఆల్వేస్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్. సినిమాలో ఉన్న వాళ్ళు నా మనుషులు, బయట ఉన్న వాళ్ళందరూ ఏలియన్స్. ఆ ఫీలింగ్ లో మైండ్ సెట్. ఆ మైండ్ సెట్. సో దాని పక్కన మైండ్ కానీ థాట్ ప్రాసెస్ కానీ వెళ్ళలేదు అసలు. ఓకే. సో యు ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. యా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్. నో అదర్ ఫీల్డ్. సో ఇప్పుడు లైక్ మీరు చాలా వర్సటైల్ రోల్స్ చేశారు ఈవెన్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో ఒక పర్టికులర్ ఫేవరెట్ జోనర్ ఏమైనా ఉందా లేకపోతే ఇంక్లినేషన్ టువర్డ్స్ పర్టికులర్ రోల్స్ కానీ లేకపోతే యు వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్? నో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఓకే. ఎవ్రీథింగ్. ఇప్పుడే నాకు యాక్చువల్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ అన్న వర్డ్ కి నేను ఇప్పుడే దాన్ని ట్రై చేయొచ్చు. చిన్నప్పుడు నేను ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ని ఏం ఎక్స్ప్లోర్ చేస్తాను నేను? వాళ్ళు చెప్పినట్టే డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన డైలాగే మాట్లాడాలి. అప్పుడు చాలా కష్టం. ఆ సినిమా క్యారెక్టర్ నే ఫాలో అవ్వాలి నేను. కానీ ఇప్పుడు హీరోగా చేస్తూ ఐ హ్యావ్ చాయిసెస్ కదా. ఇలాంటి జానర్ చేద్దాం, ఇలాంటి చేద్దాం అని చెప్పేసి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ డోంట్ ప్రిఫర్ వల్గర్. ఐ హేట్ డూయింగ్ వల్గర్. ఐ డోంట్ వాంట్. Vulgar can be like heroine or fight. Anything can be like audience face ni అలా అన్కంఫర్టబుల్ గా చేసే క్యారెక్టర్స్ మాత్రం చేయకూడదు. ఐఎమ్ వెరీ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ దట్. ఐ కెన్ బి లైక్ హౌ హార్డ్ గా ఉండొచ్చు, విలన్ గా ఉండొచ్చు, కానీ ఈ అబ్బాయి ఏంటి అలాంటి క్యారెక్టర్స్ మాత్రం చేయండి. ఓకే. సో అంటే యూ వాంట్ ఆల్ ది ఫ్యామిలీ ఆడియన్స్ టు
come comfortably and watch your movie. ఐ వాంట్ అన్ ఆడియన్స్. Hmm, ఇప్పుడు మీరు చిరంజీవి గారైనా సరే, నాగార్జున గారైనా సరే, వీళ్ళు ఎక్కడ వచ్చి రామారావు గారైనా సరే, వీళ్ళెవ్వరు వచ్చేసి అలా చేయలేదు. మహేష్ బాబు గారు దే వెరీ మచ్ కీన్ అబౌట్ ద ఆడియన్స్ ఎమోషన్స్, దేర్ లవ్. వాళ్ళు ఇంతవరకు మనం ఎలా చూసారో అలాగే ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు అంతే. మన పేరు కొట్టేయాలి, హిట్ అయిపోవాలి, జనాల లోపలికి తొందరగా మన లోపలికి వెళ్ళిపోయి నాకు అది అవసరమే లేదు. నేను 35 years అయిపోయింది జనాల లోపలికి వెళ్ళిపోయి. సో స్లో అండ్ స్టడీ. ఈజీ. ఆల్రెడీ నేను లోపలే ఉన్నాను. నేను ఎంత మంచి ప్లేస్ లో హార్ట్ లో ఉన్నాను అనేది నాకు వెరీ ఇంపార్టెంట్. జనాల లోపలికి ఎలాగైనా వెళ్ళిపోవాలనేది నాకు నాట్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఈ మైండ్ సెట్ అనేది చాలా రేర్ అండ్ డిఫరెంట్ కదా, బికాస్ ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ పాపులారిటీ. మీరు చెప్పినట్టు యునో హౌ ఫాస్ట్ వీఆర్ బీయింగ్ రిసెప్టివ్ బై ది ఆడియన్స్ అనేది చూస్తున్నారు, అకార్డింగ్ టు అటెన్షన్ స్పాన్ ఆల్సో. బట్ యూ హ్యావ్ దిస్ very wide spectrum where you feel everybody should feel comfortable watching your that movie. is because నేను చాలా మందులు నన్ను నచ్చిన వాళ్ళందరూ అమ్మలే, ఒక సిస్టర్సే, ఒక బ్రదర్స్, ఒక ఫాదర్స్. వాళ్ళకి నేను చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. వాళ్ళు నా కొడుకు, నా అబ్బాయి అలా చాలా మంది నన్ను ఓన్ చేసుకుంటారు. ఇక్కడ నేను వచ్చి ఒక 25-30 మూవీస్ చేసుంటాను, కానీ తమిళ నేను 140-130 మూవీస్ చేశాను అక్కడ. వాళ్ళకి ఇంకా నేనంటే చాలా ఇష్టం. నాకేంటంటే అలా చూసిన వాళ్ళు వచ్చేసి నేను నా కొడుకు అనుకున్న వాడు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తా, నాకు అది వద్దు. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్ ఇమేజ్, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దర్ లవ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆడియన్స్ లో వెళ్ళటమే చాలా కష్టం. మనం బాగా వెళ్ళాం, దాన్ని కాపాడుకుంటే చాలు. దాన్ని బ్రేక్ చేసి ఇంకేదో చేసి ఆడియన్స్ లోపలికి వెళ్ళిపోవాలా అన్నది ఇట్స్ అ వెరీ నైస్ మైండ్ సెట్. ఇప్పుడు చూసుకుంటే అసలు లైక్ తెలుగు ఇండస్ట్రీలోకి మీ ఎంట్రీ కానీ మీ జర్నీ కానీ అది ఎలా స్టార్ట్ అయింది? అంటే లైక్ తమిళ్ ఆఫ్ కోర్స్ యు వర్ దేర్, బట్ తెలుగులో హౌ డిడ్ ఇట్ స్టార్ట్? తెలుగు నాటం పెదరాయుడు తమిళ్లో చేశాను. తెలుగు బ్లాక్ బస్టర్ హిట్. అవును, లైక్ మన పెదరాయుడు ఎంత పెద్ద హిట్ దానికి ఈక్వల్ హిట్ అది అక్కడ. సో అది చేసిన తర్వాత ఎవరు అబ్బాయి అని కనుక్కున్నప్పుడు వీళ్ళకి తెలిసింది ఆ అబ్బాయి మన తెలుగుడే తమిళ చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ అబ్బాయినే రమ్మని చెప్పండి, రవిరాజ పిన్సెట్టి గారు ఉంటే నాకు ఆ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయి కరెక్ట్ గా ఉంటే రమ్మని చెప్పి మళ్ళీ వెళ్ళాను. తెలుగులో ఫస్ట్ సినిమా పెదరాయుడు అయింది. హిందీలో పిలిచారు బుల్లంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా హిందీలో ఫస్ట్ సినిమా పెదరాయుడు అయింది. సో ఈ పెదరాయుడు అనేది నాకు 3 లాంగ్వేజ్ ఓపెన్ చేసింది. ఒక్క సినిమానే, ఒక్క రవికుమార్ గారు ఇచ్చిన లైవ్ దగ్గర సౌత్ మొత్తం నాకు ఓపెన్ అయింది. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఇప్పుడు లైక్ లేటెస్ట్ గా చూసుకుంటే మీరు ఒక సోలో హీరోగా డెబ్యూ చేసిన ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు నర్వస్ అవి ఎంత ఏం లేదు, బికాజ్ యు ఆర్ ఆల్రెడీ యూజ్డ్ టు యాక్టింగ్. నాకున్న ఒకే ఒక డౌట్స్ ఏంటంటే మనం చేసేది కరెక్టా తప్ప, సినిమా ఎలా వస్తుంది, సినిమా బాగుంది. ఇప్పుడు దాకా నాకున్న డౌట్స్ ఎప్పుడు అదొకటే. నేను హీరో అవుతే నన్ను ఆడియన్స్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది నాకు డౌటే కాదు. ఆల్రెడీ దే హావ్ యాక్సెప్ట్, దే ఆల్రెడీ నోన్ మీ కదా. ఇప్పుడు మీరు మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా చేస్తే మనం ఏదైనా అక్సెప్ట్ చేస్తాం కదా. అలాగే వీళ్ళకి ఏంటంటే ఓకే హీరో నేను అవ్వాలనుకున్నాను, ఏదైనా సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలనుకున్నాను, మంచి సినిమా అనుకునే వెళ్తాను స్పాట్ కి. అక్కడ ఏం మారుతుందో నాకు తెలియదు. నేను ప్రొడ్యూసర్ అంటే ఏం చేస్తున్నారు మీరు, రీషూట్ చేయండి చెప్పొచ్చు. నేను యాక్టర్, ఐ హావ్ టు వర్క్. నేను ఒక వర్కర్ని. హీరో అంటే ఆయన పెద్ద తోపు గీప్ కాదు. ఇక్కడ రాజు ప్రొడ్యూసరే, ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టరే, డైరెక్టర్ తర్వాత కెమెరామెన్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళందరిని దాటిన తర్వాత హీరో కదా. సో మనం ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు మనకు హోల్డ్ ఉండదు, నాకు ఇది చేయను చెప్పడానికి. బట్ ఇప్పుడు ఒక హోల్డ్ ఉంది. నేను హీరోగా కొంచెం అలా రికగ్నైజ్ చేసి ఓకే అబ్బా హీరో అక్సెప్ట్ చేసిన తర్వాత ఆ హోల్డ్ వచ్చింది. సో ఏ సినిమా చేసినా కానీ ఎంత బాగా ఆడియన్స్ దగ్గర వెళ్తామనేది నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది హిట్ ఆ ఫ్లాప్ అనేది పెద్దగా ఐ డోంట్ బాదర్. ఐ గివ్ మై వర్క్ 100% బికాస్ ప్రొడ్యూసర్ నమ్మారు, డైరెక్టర్ నమ్మారు, దానికి ఫస్ట్ మనం పని చేయాలి. హిట్ ఫ్లాప్ అనేది సెకండ్. సో ఇప్పుడు మీరు స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే యూ మైట్ హ్యావ్ బీన్ గెటింగ్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ కదా. సో అంటే లైక్ కొందరు హీరోస్ కొన్ని పర్టికులర్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, లేకపోతే జోనర్స్ ఉంటాయి. సో మీరు స్క్రిప్ట్ని ఏ వేలో ఎవాల్యుయేట్ చేస్తారు? ఎక్సెప్ట్ ఏ రేటెడ్ కంటెంట్ లైక్ ఇంకోళ్ళని తొక్కి ఉండే స్క్రిప్ట్స్ అవి నేను ఐ డోంట్ ఈవెన్ డూ. ఆల్రెడీ గాట్ ఎ వెరీ వెరీ బిగ్ ఆఫర్ ఫ్రమ్ తమిళ్. దే ప్లాన్ ఫర్ 3 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు అండ్ హిందీ. డైరెక్ట్ గా దే ప్లాన్. అండ్ బట్ ద కంటెంట్ ఈస్ సమ్వేర్ వెరీ మచ్ రిలేటెడ్ టు ఏ, వెరీ మచ్ రిలేటెడ్. అండ్ దే ఆఫర్ మీ ఎక్స్ట్రాడినరీ పేమెంట్, హ్యూజ్ పేమెంట్. ఇప్పటిదాకా నేను తీసుకునే పేమెంట్ దే ఆఫర్డ్ మీ.
చేస్తే బాగుంటుంది, నువ్వు అదిరిపోతుంది, నువ్వు చెయ్యి ఆ సినిమా, నువ్వు చెయ్యి అని చెప్పేసి దే ఆస్క్ మీ లైక్ ఎనీథింగ్. నేను ఆ రోజు ఆ ఎక్స్ట్రాడినరీ పేమెంట్ అనుకుని ఉంటే, బికాస్ 3 లాంగ్వేజెస్ కదా, హ్యూజ్ మనీ, 1:3 అన్నట్టు అనుకోండి. ఐ వాస్ లైక్ నేను చేయాలంటే ఆ రోజు చేసేవాడిని. ఐ వాస్ వెరీ స్టబన్. లేదు, నా ఫ్రెండ్స్ దగ్గర అడిగాను, నేను యాక్టర్ని దాటి నన్ను జనాలు ఎలా చూస్తున్నారు అనుకుని అడిగాను, చేయొచ్చా అంటే, చేసావంటే అంతే ఇలా అంతే చెప్పారు ఆడియన్స్. ఐ వాస్ లైక్ నో, ఓకే, చేయను. సో అంతే. ఐ డోంట్ ప్రిఫర్ ఏరియేటెడ్ కంటెంట్. అండ్ ఇంకొన్ని తొక్కి వచ్చే ఆ క్యారెక్టరైజేషన్స్ ఐ డోంట్ ప్రిఫర్. వెన్ ఐఎమ్ డూయింగ్ యాజ్ విలన్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఈవెన్ ఇన్ దట్ విలన్ ఆల్సో ఐ డోంట్ ప్రిఫర్ రేప్ సీన్స్. ఐ డోంట్ ప్రిఫర్. ఓకే, కొట్టాలంటే చెప్పండి కొడతా, కూర్చాలంటే చెప్పండి కూర్చుతా, షూట్ చేయాలంటే చెప్పండి షూట్ చేస్తా. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ నాట్ లైక్ ఒక లేడీస్ ని టచ్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి అలాంటి విలన్ అంటే నో, ఐఎమ్ నాట్ దట్ విలన్. నేను విలన్ ఫర్ ఓన్లీ మెన్, నాట్ ఫర్ విమెన్. దెన్ రామ్ కామ్స్ అండ్ ఆల్ దట్ యు ఆర్ ఫైన్ విత్? రామ్ కామ్ ఇస్ ఫైన్ అండి, లవ్ ఇస్ ఫైన్ అండి. ఈ సినిమాలో ఇప్పుడు నీలకంఠని చూసారంటే దెర్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లవ్ ఆ క్యారెక్టర్. కానీ హీరో హీరోయిన్ చూస్తే 50 feet డిస్టెన్స్ లో ఉంటారు. ఓ, ఈ కాలంలో ఎందుకు అలా చేయాలి దట్ ఇస్ మై డౌట్ కదా, ఎందుకు చేయాలంటే. బట్ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, ఒక అబ్బాయి ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడేవాడి కంటే ఒక అబ్బాయి ఎమోషన్ లోపల పెట్టుకుని వాడు క్లీన్ గా మాట్లాడే వాళ్ళ అమ్మాయిల కంటే చాలా ఇష్టం. అవునా కదా? ఇప్పుడు నేను ఓపెన్ ఏంటి అంటే మీకు ఇష్టమా? లేదు, మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాడు ఇష్టం. ఇందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. హై రెస్పెక్ట్, లవ్ మీద ఉన్న హై రెస్పెక్ట్, ఫ్యామిలీ మీద ఉన్న ఒక రెస్పెక్ట్. ఆ లవ్ ఎలాంటిది, అది ఎంత ప్యూర్ గా ఉంటుంది అలాగే చూపించాను. అది కూడా ఒక దగ్గర రామ్ కామ్ లాగే. రామ్ కామ్ ఇస్ నాట్ బికాస్ అమ్మాయిని గట్టిగా పట్టుకుని ముందులు పెట్టేస్తే అది దట్ ఇస్ నాట్ రామ్ కామ్. ఓకే కదా. సో ఇప్పుడు ఈ నీలకంఠ మూవీ ఛాన్స్ అనేది మీకు ఎలా వచ్చింది? సో ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ మూవీ ఎలా స్టార్ట్ అయింది? నేను చెన్నైలో ఉన్నప్పుడు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ప్రొడక్షన్ టీమ్. సో వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు ఒక లైన్ చెప్పారు, నాకు లైన్ నచ్చింది. నాకు లైన్ ఏం నచ్చిందంటే హీరో ఆర్క్ చెప్పారు. హూ ఇస్ దట్ హీరో? ఆ నీలకంఠ అనేది క్యారెక్టరే హీరో. సో టైటిల్ క్యారెక్టర్ కదా, టైటిల్ క్యారెక్టర్ కి ఏంటి, ఏం చేస్తుంది ఆ క్యారెక్టర్, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ క్యారెక్టర్ జనాలకి ఏం చెప్తుంది, అది నాకు వెరీ ఇంపార్టెంట్. సో అది విన్నప్పుడు నాకు చాలా నచ్చింది. లేటర్ ఐ ఆస్క్డ్ దెమ్ హూస్ ద టీమ్ ఏంటి అంటే ఎవ్రీ వన్ ఆర్ ఫ్రెష్, సూపర్ ఫ్రెష్. డైరెక్టర్ ఫ్రెష్ గా షార్ట్ ఫిల్మ్ చేసుకొచ్చాడు, కెమెరామెన్ గారు చిన్న చిన్న సినిమాలు చేశారు, ప్రొడక్షన్ ఫ్రెష్ ప్రొడక్షన్. అదొక్కటే నాకు ఒక భయం ఉండింది. మరి లేటర్ ప్రొడ్యూసర్స్ ఏదైనా ఒక నమ్మకమే కదా, మనం నమ్మకపోతే లైఫ్ లో ఇంక దేని నమ్మం కదా. జీవితం అంటే ఏంటో తెలియకుండా ఏదో ఒక నమ్మకంతో వెళ్తున్నది జీవితం అలా ఉంది. అలాగే సినిమా కూడా వి షుడ్ ట్రస్ట్, ఎక్కడో నమ్మాలి. తప్పకుండా మనం అయితే డబ్బులకు పనిచేయం, మనం హానెస్ట్ వర్క్ కే పనిచేస్తాం. ఒకవేళ వాళ్ళు తప్పుకుంటే కూడా నేను లోపలికి వెళ్ళి వాళ్ళని మార్చి మంచి చేయాలి నేను చేస్తాను కదా, ఆ నమ్మకంతోనే కేమ్ అప్. బట్ మోర్ దెన్ నేను ఒక మైండ్ సెట్ లో వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. కానీ వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డెడికేషన్, వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్, అది నాకు ఇంకోటి నేర్పించింది. సో ఐ సే లైక్ దట్. ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇంత ముందు వెళ్ళినప్పుడు డౌట్ ఉండింది, కానీ నౌ ఐఎమ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. వాళ్ళందరూ హైలీ ఇన్స్పైరింగ్ పీపుల్. సో మీరు అన్నట్టు దెర్ ఆర్ 2 sets. వన్ ఇస్ లైక్ మీరు వర్క్ చేసినప్పుడు పెద్దరాయుడు కానీ రజనీకాంత్ గారితో కానీ దే ఆర్ లైక్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీమ్ అండ్ క్రూ. సో యూ హ్యావ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ప్యాషన్ తో ఫ్రెష్ గా వస్తారో సో దే విల్ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ జీల్ అండ్ క్యూరియాసిటీ. సో అది ఒక డిఫరెంట్ లెర్నింగ్ కర్వ్. సో ఇప్పుడు లైక్ హౌ డిడ్ యూ గెట్ అలాంగ్ విత్ ద టీమ్ అండ్ షూట్ అదంతా, కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఏమైనా ఆడియన్స్ కోసం? ఐఎమ్ వెరీ జాలీ బాయ్. ఓకే, నాకు నేనేం అడగను పెద్దగా, నేను చాలా కంఫర్టబుల్ గా ఉంటాను. ఎందుకంటే నాకు నో డిమాండ్స్, నథింగ్. నాకు మంచి హోటల్ కావాలి, మంచి రూమ్ కావాలి, జిమ్ కావాలి, ఇది నా ఫస్ట్ ప్రియారిటీ. ఫుడ్ కూడా ఊర్లో ఉన్న ఇంట్లో ఉన్న ఫుడ్ తినేస్తాను నేను, నాకు అది ప్రాబ్లం లేదు. సో అంతే నాది. అండ్ నేను చాలా చిన్నప్పటి నుంచి తమిళనాడులో పెరిగిన అబ్బాయి. తమిళ్ పీపుల్ దే ఆర్ వెరీ వెరీ గ్రౌండ్ టు డౌన్ టు ఎర్త్, దే వెరీ లవ్లీ. అండ్ వాళ్ళకి ఈగోస్ ఉండవు. వాళ్ళకి ఎవరైనా ఇంటికి వెళ్తే భోజనం చేశారా, తింటారని అడుగుతారు. అలాంటి ఆడియన్స్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర పెరిగినందుకు ఆ మైండ్ సెట్, ఇక్కడ పుట్టాను అక్కడ పెరిగాను కదా, వాళ్ళ బిహేవియర్ నాకు వచ్చింది. ఐ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ దోస్ పీపుల్. నాకు ఇక్కడ ఆ బిహేవియర్ చూపించినప్పుడు నాకు మళ్ళీ ఆడియన్స్ దగ్గర ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా వాళ్ళు ఇచ్చే రిటర్న్ లవ్ వచ్చి చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. అక్కడ డిమాండ్స్ లేవు, అక్కడ ఈగోస్ లేవు, ఏం లేవు. అక్కడ ఉన్న ఒకే ఒకటి ఏంటంటే మనందరం పనిచేయడానికి వచ్చాం, మంచి మంది తిందాం అంతే. సో ఇట్స్ వెరీ ఈజీ, లైక్ హౌ యూ అప్రోచ్ పీపుల్ విల్ అప్రోచ్ యు దట్ కైండ్. మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే
మీ ముందు ఉన్న వాళ్ళు కూడా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు కదా. సో దట్ ఈస్ హౌ ఐ డీల్ విత్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు లైక్ ఫిల్మ్లో టెక్నికాలిటీస్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ, సో హౌ డిడ్ యూ ఎన్ష్యూర్ ఇట్ విల్ రీచ్ ది ఆడియన్స్? మనం ముందే ప్రొడ్యూసర్స్ దగ్గర మాట్లాడతాం కదా, అండ్ మోర్ ఓవర్ మనకైనా ఒక పేమెంట్ ఉంటుంది కదా, వస్తుంది కదా, చెప్పిన టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ద వర్డ్ అండ్ ట్రస్ట్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక్క సినిమా చేయడానికి వచ్చే ప్రొడ్యూసర్ కూడా వచ్చేసి ఒక 4 కోట్లకి 4 లక్షలతో రారు, తప్పకుండా రారు. వాళ్ళు మినిమం తప్పకుండా ఒక మంచి పేమెంట్ తోనే వస్తారు. మనకున్న ఒక పెద్ద టాస్క్ అంటే దాన్ని కరెక్ట్ కాపాడుకుంటూ చేయడమే. నేను కొత్త కాదు కదా, నేను ఇప్పుడు 30 years ముందు వచ్చాను. మనకు తెలుసు కదా ఈ ప్రొడ్యూసర్ సినిమా చేస్తాడా చేయడా, డబ్బులు పెడతాడా పెట్టడా మనకు బాగా తెలుసు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే నేను చేసిన కొన్ని సినిమాలు కావాలంటే తమిళ్లో సరిగా ఆడకుండా ఉండుంటుంది, కానీ ఏ సినిమా ఆగలేదు ఇంతవరకు. నా సినిమా అన్ని థియేటర్కి వచ్చింది. దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. రిజల్ట్ మన చేతిలో లేదు, ఆడియన్స్ వాళ్ళ మైండ్ ఎలా మూడ్ ఎలా ఉందో అది రిజల్ట్. సో వి కాంట్ సే బికాజ్ సమ్ టైమ్స్ యు నో చాలా బాగా వస్తుంది అన్నది కూడా మైట్ నాట్ బి రిసీవ్డ్ వెల్. వి డోంట్ నో, వి నెవర్ నో. బికాజ్ అక్కడ మనం కెమెరామన్ కాదే, మనం మ్యూజిక్ డైరెక్టర్ కాదే కదా. చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు లైక్ అన్నట్టు చాలా చిన్న ఏజ్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో లైక్ మోర్ దాన్ మెనీ డెబ్యూటెంట్స్ ఆర్ యునో అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వచ్చినా మీకు తెలుసు అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల వర్కౌట్ అవుతుంది ఏది అవ్వదు అని. సో అకార్డింగ్ టు దట్ మీరు అంటే అలా షేప్ చేస్తారా, లేకపోతే యూ గివ్ కంప్లీట్ యునో ఫ్రీడమ్ టు ది డైరెక్టర్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ? 200% డైరెక్టర్స్ కే ఫ్రీడమ్. ఓకే, నేను జస్ట్ ఐఎమ్ ఎ వర్కర్ ఓన్లీ. నో ట్రూ, బట్ అంటే నా డౌట్ ఏంటంటే సి బికాస్ యూ హ్యావ్ బీన్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్. తప్పకుండా మనం ఒక లైన్ వినుంటాం కదా, ఈ ఇల్లు ఇలాగే కడతారని మనకు తెలుసు. బ్లూ ప్రింట్ కూడా మన చేతిలో ఉంది. కట్టేటప్పుడు ఎవడు తప్పు చేయడు, తప్పు చేసి చెప్పొచ్చు ఎందుకు ఇలా తప్పుగా కడుతున్నాం అని చెప్పేసి. మన దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ మాక్సిమం దే ఆర్ వెరీ వెరీ గుడ్. ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు. రిజల్ట్ ఇస్ డిఫరెంట్. మేబీ ఆ టైంలో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అవ్వకుండా పోయి ఉండొచ్చు, అది డిఫరెంట్. కానీ నా దగ్గరకు వచ్చి నన్ను అప్రోచ్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు. నాకు అదే కావాలి. ఫస్ట్ చెప్పింది చెయ్యాలి. అది చాలా రేర్, అది ఎవరు ఎక్కడ దొరకదు. ఈ డైరెక్టర్ అంతా చెప్పిన దానికంటే చాలా బాగా చేశాడు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఇప్పుడు మీరు లైక్ చూసుకుంటే లైక్ వి స్పోక్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆల్ దాట్, అండ్ లైక్ మ్యూజిక్ లో మీ టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ ప్రిఫర్? అంటే యూత్ఫుల్ లేకపోతే లైక్ I love all kind of music. I love all kind of music. అన్ని లాంగ్వేజ్ సాంగ్స్ వింటా. చెన్నైలో ఉండి నేను వినే చాలా సాంగ్స్ తెలుగు సాంగ్స్. ఓకే, కార్లో ఎప్పుడు తెలుగు సాంగ్స్ చాలా ఇష్టం. తెలుగు సాంగ్స్ ఫస్ట్ మనం విన్నప్పుడు మనకు అది బాగుండాలి కదా. నేను చాలా జరిగాయి నాకు అలా. ఫస్ట్ మనకి వింటప్పుడు చాలా బాగుండాలి, అది బాగుందంటే చాలు. ఓకే, సో యు నో ఇట్ విల్ బి రిసీవ్డ్ వెల్. ఆటోమేటిక్లీ ఇట్ విల్ హ్యాపెన్. తప్పకుండా మనకు తెలిసిన మంచి ఫైట్ ఒక డాన్స్ మాస్టర్ 5 మందిని చెప్తాం. అందులో వాళ్ళకి ఏది బడ్జెట్ కన్వీనియంట్ గా ఉందో వాళ్ళు అంటారు. లేదంటే నాకు ఈయనే కావాలి, ఈయన వస్తే నాకు బాగుంటుంది అంటే నేనే డైరెక్ట్ గా ఫోన్ చేసి నేనే టెక్నీషియన్స్ తో మాట్లాడతా. నా సినిమా ఇది, నేను చేస్తున్నాను, సాంగ్ బాగుంది, నా కోసం చెయ్యండి. ఇలా నేను చాలా మంది దగ్గర టెక్నీషియన్ తో మాట్లాడాను, చాలా మందిలో పనిచేశారు ఈ సినిమాలో. ఓకే, గ్రేట్. సో అంటే బికాజ్ ఆఫ్ ది ర్యాపో యు హావ్ హాడ్ ఓవర్ ది ఇయర్స్. నా సినిమా కదా, నా ప్రొడ్యూసర్ కదా. అవును, నేను గెలుస్తాను గెలవడానికి ఏం తెలీదు. ఏదో ఒక నమ్మకంతో ఆయన హార్డ్ అండ్ మనీ నా మీద పెట్టాడు కదా. అప్పుడు నేనేం చేయాలి? నా వల్ల ఎంతవరకు నా వల్ల ఆ సినిమాకి ఏం వస్తుందో ఏం దొరుకుతుందో నేను చేస్తూనే ఉండాలి. అలాగే నేను చాలా 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 చేస్తా. అది నాకు ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మనకే కదా, పేరు మనకే కదా. మనం ఎవరితో మాట్లాడడం, ఎంతమందితో అడుక్కున్నా అది అవసరం లేదు. జనాలు చప్పట్లు కొట్టినప్పుడు అన్ని మర్చిపోతా. సో ఇప్పుడు మీరు లైక్ అన్నట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్, సో ఏదైనా పర్టికులర్ మూవీ ఉందా మీరు ఏది అంటే బాగా రిసీవ్ అవుతుంది, లైక్ బాగా అవుతుంది అనుకున్నారు, చాలా లెర్నింగ్స్ ఉన్నాయి, బట్ అది అంతగా రిసీవ్ చేసుకోలేదు ఆడియన్స్, అండ్ దానివల్ల అన్లర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది? నా ఫస్ట్ సినిమానే వచ్చేసి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఇన్ సౌత్ అండ్ ఇండియన్ కూడా చెప్పొచ్చు. కమల్ సార్, కేబీ సార్ వచ్చేసి జస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. ఫస్ట్ నేను చేసిన సినిమా షార్ట్ ఫిల్మ్, ఉద్రి అనే ఒక షార్ట్ ఫిల్మ్. అది మళ్ళీ విళాని సినిమాగా వచ్చింది. అది తప్పకుండా మీరు సినిమాగానే చేసి తీరాలని ఇన్సిస్ట్ చేసిందే కే బాలచందర్ గారు, కమల్ హాసన్ సార్. అలాంటి స్క్రిప్ట్ అది. వాళ్ళు అలా ఇన్సిస్ట్ చేసి చేసిన సినిమా నేను హీరో. నా ప్రొడ్యూసర్ వచ్చి రామనారాయణ గారు. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ టెక్నికల్ వాల్యూస్ ఉంది, అండ్ ఒక ప్రొడక్షన్ వాల్యూ ఉంది, అండ్ రిలీజ్ కూడా మామూలుగా చేయలేదు, ఎక్కడెక్కడో చేశారు.
ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్. అది అబ్బా ఇది ఫస్ట్ సినిమాకి ఇదే ఇంకా చాలా నాకు అని. బట్ ఆ రోజు ఏమైందంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాలిటిక్స్ ఒకటి గేమ్ ఒకటి ప్లే చేశారు. ఒక పెద్ద బ్యానర్, ఓపెన్ గా చెప్తున్నాను, పెద్ద బ్యానర్, ఒక డర్టీ పాలిటిక్స్ ఒకటి గేమ్ ఒకటి ప్లే చేశారు. అక్కడ నాకు నేను అందుకోవాలి అన్న ఆ ప్లేస్ మిస్ అయిపోయింది. టు బి హానెస్ట్, మంచి సినిమా, మీరు మంచి సినిమా ఎప్పుడు దొరుకుతుంది, ఎలా తెలుస్తుంది మీకు? థియేటర్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, వర్డ్ ఆఫ్ మౌత్ కదా, ఉంటే తెలుస్తుంది. ఒక మంచి సినిమాకి మార్నింగ్ 11 o'clock షో వస్తే ఎవరైనా వెళ్తారు థియేటర్కి. నాకు దొరికిన షోస్ అన్ని 11 o'clock షోస్. దట్స్ కొంచెం ఆడ్ టైం కదా. ఎవరు వెళ్తారండి? సరే 1 o'clock షో అన్నారు, ఎవరు వెళ్తారు? పన్ను వదులుకుని, ఒక లంచ్ వదులుకుని, జాబ్ వదులుకుని ఎవరు సినిమాకి వెళ్తాడు? వెళ్తే ఎప్పుడు వెళ్తారంటే ఈవినింగ్ వెళ్తారు, నైట్ షో వెళ్తారు. లేదు ఆడియన్స్కి అప్పుడప్పుడు ఉంటుందంటే కొన్ని థియేటర్స్లో 4 షోస్ రన్ చేయాలి. ఇలాగ చాలా డిస్టర్బెన్స్ అయింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆ సినిమాని, విడా అనే సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. పట్టున ఒక దెబ్బ ఒకటి కొట్టింది. నాకు అప్పుడే అర్థమైంది, నేను ఇన్ని 100 సినిమాలు చైల్డ్ చేసినా నో యూస్, నేను ఇన్ని సినిమాలు నేను వచ్చేసి ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో చేసినా నో యూస్, ఇంతమంది ఆడియన్స్ నాకున్నా నో యూస్. నేను వచ్చేటప్పుడు కరెక్ట్గా ఆ సినిమా ఆ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంటేనే ఎంత పెద్ద హీరో అయినా సరే హిట్ అవుతాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను నేర్చుకుంది అదే అక్కడ. బిగ్ లైఫ్ లెసన్. ఓ మై గాడ్, వెరీ బిగ్ లైఫ్ లెసన్. ఓకే, సినిమా చాలా బాగుంది అని చెప్తే మాత్రం సినిమా హిట్ అవ్వదు, కరెక్ట్ గా దాన్ని ప్లేస్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లేస్మెంట్ అక్కడ మిస్ అయ్యింది. సో ఐ వాస్ లైక్ అబౌట్ టు ఆస్క్ యూ దట్, ఐ మీన్ ఆల్ దిస్ మీరు చెప్పినట్టు పాలిటిక్స్ కానీ ఎవ్రీథింగ్ ప్లే అ వెరీ బిగ్ రోల్ కదా. సో బేసిస్ దట్, ఐ మీన్ మీరు అన్నట్టు ఆల్ దట్ హ్యాపెన్, సో హౌ డిడ్ యూ టేక్ ఇట్? నో ప్రాబ్లం, థ్యాంక్ యూ, వెల్కమ్. I love those politics. I love those politics. See, I'm getting upgraded కదా. నేను ఎప్పుడో 4-5 సినిమాలు మంచి సినిమాలు హిట్ అయిన తర్వాత ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ అని చెప్పి నేను ఒక పెద్ద బడ్జెట్లో సినిమా చేసినప్పుడు నాకు తగిలి ఉంటే లైఫ్ ఏం లేకుండా పోయేది. అది నా ఫస్ట్ సినిమాలో నాకు తగిలింది. నాకు అది చాలా హ్యాపీ. బట్ అంటే ఇప్పుడు ఓకే, బట్ మేబీ అట్ దాట్ పాయింట్ లైక్ ఎవరికైనా దట్ కైండ్ ఆఫ్ లైక్ ఒక ఫ్రస్ట్రేషన్ గానీ ఒక డిప్రెషన్? లేదండి, నేను చిన్నప్పుడు నేను చేసిన సినిమా 250 days 300 days ఆడిందండి. నాకు అది రిజల్ట్ తెలుసు కదా. నా సినిమా 200 days ఆడితే ఎలా ఉంటుంది నాకు తెలుసు కదా. ఐ నో ద టేస్ట్ కదా. సో ఇట్ డజంట్ బాదర్స్ మీ. అది నాకు బాధ. నేను అనుకుంది ఏంటంటే, ఏమైతే మంచి సినిమా మనం చేసి ఆడియన్స్ దగ్గర వెళ్ళాలనుకున్నామో అది వెళ్ళలేకపోయాం. కానీ ఆ సినిమా సన్ టీవీ ఇక్కడికంతా వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ హిట్. ఈ రోజు దాకా ఆ సినిమా గురించి మాట్లాడతారు తమిళనాడులో. ఎప్పుడు ఏ తమిళ ఆడియన్స్ అని చూసినా కానీ నీ ఫస్ట్ సినిమా అంటే నాకు పిచ్చి ప్రాణం అంటారు. అది బికాజ్ పీపుల్ రియలైజ్డ్ ఇట్స్ వాల్యూ వచ్చింది. కానీ వాట్ అబౌట్ ద థియేటర్? ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు మన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఏం చూస్తారు? ఆ అబ్బాయి ప్రీవియస్ రికార్డ్ ఎలా ఉందని చూస్తారు. ఆ ప్రీవియస్ రికార్డ్ జనాలకి ఎక్కడ రీచ్ అయిందని మనకు అవసరం లేదు, థియేటర్లో ఎంత కలెక్షన్ చేసిందనే అవసరం. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయికి పెద్ద మార్కెట్ లేదండి, ఓకే ఫైన్, ఇది వస్తుంది. అది నాకు మాత్రమే ఆ ప్రాబ్లం తెలుసు, ఇంకెవరికి అది తెలియదు. అది సో ఇలాంటి హర్డల్సే. బట్ లేటర్ ఐ గాట్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ ఆడియన్స్ ఆర్ ద అల్టిమేట్ పవర్. వాళ్ళని ఎంటర్టైన్ చేసామంటే, వాళ్ళు మనం కావాలనుకున్నామంటే వాళ్ళే తీసుకెళ్తారు. ఎవరు ఏ పెద్ద బ్యానర్ మనకు ప్రాబ్లం లేదు, ఏ పెద్ద సినిమా ప్రాబ్లం లేదు, వాళ్ళు తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళిపోతారు. సో లేటర్ ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఫర్ ఆడియన్స్. వాళ్ళ కోసమే చేయాలి. అందుకోసమే మాస్టర్ చేశాను, అందుకోసమే లేబుల్ చేశాను. సో ఇప్పుడు తెలుగులో పెద్ద సినిమా చేసి నాకేంటంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ పల్స్ పట్టాలి. పట్టినప్పుడు రేపు ఏం జరగాలో జరుగుతుంది. సో ఇప్పుడు లైక్ యు ఆర్ ఎంటరింగ్ ది తెలుగు మార్కెట్ ఆల్సో విత్ నీలకంఠ మూవీ. సో వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇట్? అ బ్యూటిఫుల్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉన్న ఒక యాక్షన్ ఎమోషనల్ స్క్రిప్ట్. ఓకే. ఎప్పుడు వచ్చేసి ఒక హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్స్ కి మన వాల్యూ ఇచ్చే స్క్రిప్ట్స్ వచ్చి చాలా రేర్. ఇప్పుడు మనం చూసేదంతా వచ్చి హ్యూమన్ వాల్యూవే లేని స్క్రిప్ట్స్. యూనో ఇక్కడ మనం ఎంతమంది ఒక ఫాదర్ సెంటిమెంట్ లో ఒక సినిమా వస్తుంది, ఎంతమంది ప్యూర్ లవ్ చూపిస్తున్నారు, ఎంతమంది వల్గారిటీ లేకుండా సినిమా తీస్తుంటే వెరీ రేర్. కానీ ఈ సినిమాలో ఇదేది లేదు, వల్గారిటీ లేదు, ఇంకొన్ని తొక్కటం అనేది, క్యాస్ట్ ఫీలింగ్స్ ఏం లేదు. ఒక అబ్బాయి చాలా చిన్నప్పుడే వాడి మీద ఒక నింద పడితే వాడు దాన్ని ఎలా తట్టుకుంటాడు, ఆ నింద నేను తప్పు చేయలేదు, నేను ఎప్పుడు కరెక్టే అని వాడిని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని ఇయర్స్ తీసుకునింది, ఆ అన్ని ఇయర్స్ ఆ అబ్బాయి స్ట్రగుల్ ఏంటి, ఇలా ఉంటుంది. ఆ డ్రైవ్ వచ్చి అలా ఉంటుంది అనమాట. సో ఇట్స్ పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ స్క్రిప్ట్. సో ఐ మీన్
ఈజ్ ఇట్ లింక్ టు ఎనీ సోషల్ మెసేజ్ ఆల్సో? ఐ కాంట్ సే సోషల్ మెసేజ్, వీఆర్ నాట్ సేయింగ్ ఎనీ సోషల్ మెసేజెస్. Hmm. ఇది కొంచెం పీరియడ్ కదా, ఆ రోజు మనం సోషల్ మెసేజ్ చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ they'll understand by They're the good. length and breadth. Okay. గుడ్ పీపుల్. Huh. సో ఇట్ ఇస్ అ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ, యుల్ ఎంజాయ్ while వాచింగ్ ద మూవీ ఫర్ 2 Okay. hours. సో ఇప్పుడు మీరు శుభలేఖ సుధాకర్ గారు అందరితో బిగ్ విగ్స్ తో వర్క్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. చిన్నప్పుడు చూసాను వాళ్ళని, Hmm. మళ్ళీ వాళ్ళతో పనిచేసినప్పుడు బిగ్ థింగ్, అండ్ దే బ్లెస్డ్ మీ సో మచ్. లైక్ వాళ్ళు చెప్పారు, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అవటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ రోజు నిన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ వస్తున్నారంటే అది చాలా పెద్ద విషయం. అది వాళ్ళందరినీ కాపాడు, వర్క్ ఫర్ దెమ్, వర్క్ ఫర్ ప్రొడ్యూసర్స్, నాట్ ఫర్ మనీ అని వాళ్ళు చెప్పేది ఎప్పుడు అది ఒకటే. సో ఈవెన్ ఐ వర్క్ ఫర్ ఓన్లీ ఫర్ ప్రొడ్యూసర్స్ మూవీస్, నాట్ ఫర్ మనీ. సో మీరు అన్నట్టు లైక్ you said you will not go towards A-rated movies and all that. So, but given like మీకు ఒక చాలా మంచి important character that has a depth ఇచ్చి, so if you are paired with some other hero or multi-starrer, would you be open to do it? 200%. Okay. No, I am doing one of the biggest cinema in Telugu. Okay. I am doing as villain. Mm-hmm. Okay. And it's a very good hero. మీ అందరికి ఆ హీరో బాగా తెలుసు. Uh-huh. ఆ So- పేరు చెప్తేనే you'll get excited. ఆ Okay. డైరెక్టర్ పేరు చెప్తే you'll get super excited. Excited. Okay. So ఇప్పుడు చెప్తే we'll get నేను excited. చెప్పను అది నేను. I don't want to kill that excitement. Yeah. It's one of the best banner in Telugu. The best director. The best music director. ఆ హీరో ఎంట్రీ మీ అందరికి తెలుసు, ఆ హీరో గురించి తప్పకుండా. Okay. ఆ హీరో చెప్తానే We'll you'll be keep like guessing. super happy. సో అది ఒకటి చేస్తున్నాను ఇప్పుడు. Okay. సో యా, అది మల్టీ స్టార్ కాస్టే కదా. నేను హీరోగా చేస్తున్నప్పుడు నేను ఇంకో హీరో దగ్గర ఆపోజిట్ విలన్ గా చేయాలి, తన దగ్గర నేను తిట్లు తినాలి, దెబ్బలు తినాలంటే కూడా అది కూడా నాకు డిఫరెంట్ అయిన ఒక విషయమే కదా. True, బట్ ఐ true. డూ దట్ జస్ట్ బికాస్ ఇట్స్ ఎ క్యారెక్టర్, యునో. లైక్ డైరెక్టర్ ట్రస్టెడ్ మీ. అని చెప్పారు, మహేంద్ర నువ్వు లాస్ట్ సినిమా అది మిస్ చేసావు, ఇది నువ్వు మిస్ చేయొద్దు, ఇది చెయ్యి నువ్వు అన్నాడు. ఐ లైక్ ద ఆ ఒక అండర్స్టాండింగ్ అయినా సరే, తన నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు చాలా నచ్చింది. ఐఎమ్ డూయింగ్ ఇట్ హ్యాపీలీ, ఐఎమ్ డూయింగ్, నో ఈగోస్, నథింగ్. ఓకే. సో తమిళ్లో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? తమిళ్లో ఇప్పుడు పల్స్ అని ఒకటి రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక షూటింగ్ ఫినిష్ చేశాను. ఐ కాంట్ రివీల్ ద నేమ్ బికాస్ ఫస్ట్ లుక్ అఫీషియల్ గా రావాలి, అదొకటి. అండ్ రిలీజెస్ అక్కడ ఒక 2 సినిమాలు ఉన్నాయి. ముసాసీన్ ఒకటి ఉంది అక్కడ రిలీజ్ కి. అండ్ తెలుగులో అయితే వసుదేవ సుతం ఒకటి చేశాను, Okay. అది జాన్ రిలీజ్ అవుతుంది. తర్వాత త్రికాండాన్ని ఇంకో సినిమా చేశాను, అది జాన్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ని ప్యారలల్ గా ఇంత హౌ ఆర్ యు జగ్లింగ్ బిట్వీన్ ఆల్ దిస్? మై వర్క్ ఇస్ దట్. ఓకే. ఎప్పుడు ఇంట్లో ఉన్నాను మాక్సిమం, ఐ డోంట్ బి అట్ హోమ్. నాకు ఎప్పుడు నా షూటింగ్ లోనే ఉంటుంది చాలా ఇష్టం. ఓకే. సో ఇక్కడ పని చేస్తాను, అక్కడ పని చేస్తాను, షేవ్, చేంజ్ హెయిర్, ఐ డూ. అండ్ ఐ లవ్ టు షో మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే. యా, లైక్ నాట్ రెగ్యులర్ మహేంద్ర అంటే నాకు ఐఎమ్ గెటింగ్ బోర్డ్. చాలా చిన్నప్పటి నుంచి ఇదే మహేంద్రన్ గా ఉండి, సో ఈ తెలుగు సినిమాలో కూడా ఈ మహేంద్ర మీకు కనిపించడు, ఇంకో మహేంద్ర ఉంటాడు అక్కడ. ఐ లైక్ దట్. సో దట్ లుక్ ఇస్ దట్ ఇస్ బీయింగ్ అవైటెడ్ అన్నమాట. ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ సైక్ లుక్, ఓకే. సైకో లుక్ అది. సో యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్? ఐ యామ్ Kind of. సూపర్ Excited, okay. హానెస్ట్లీ ఐఎమ్ ఎక్సైటెడ్. సి, ఒక మాస్టర్ వచ్చినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యాను, నా లేబుల్ వచ్చినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యాను, ఈ సినిమాకి నేను అంత నిజంగానే ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇప్పుడు లైక్ యూ సెడ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ మూవీస్. సో లైక్ అది క్యారీ చేసి వెంటనే యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దట్ అండ్ గెట్ ఇన్ టు వన్ మోర్ క్యారెక్టర్ కదా. సో హౌ డూ యూ మెయింటైన్ అ ఐ బ్యాలెన్స్? నెవర్ టేక్ ఎ బ్రేక్. No, I mean break in the sense not break between movies. Ante ippudu suppose you're doing one character in one movie, so that's very different from some other character you're acting in some other movie. So our juggling process edaithe untundo get into the skin of the character. No, I didn't even find difficult. Find it difficult. So maybe because you have working throughout for so long. Okay. And many different characters I did. And I observe many people's body languages, and I love to mimic like them. Okay. So I mimic like them on my shoot, on my characters, on my performance. It's easy for me. Okay. మీరు నన్ను ఏం చేయకు మహేంద్ర, సైలెంట్ గా ఉండంటేనే నాకు కష్టం. Okay. So చాలా every minute you have to do something. నాకేంటంటే మహేంద్రన్ ఇదే నీ టాస్క్, దీన్ని నువ్వు ఎలా దాటుతావు, ఈ క్యారెక్టర్ ఎలా నువ్వు హ్యాండిల్ చేస్తావు అని చెప్తారు కదా, అదే నాకు చాలా ఇష్టం. గ్రేట్. సో ఇప్పుడు మీ కాంటెంపరీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, సో లైక్ హూ డూ యూ థింక్ ఇస్ వెరీ టాలెంటెడ్ అండ్ మీకు ఎవరి యాక్టింగ్ స్టైల్ ఎవరిది నచ్చుతుంది?
I can't say that. అంటే లైక్ జనరల్ లైక్ No, I can't say that. Okay. No, అది కష్టం, చాలా కష్టం అది. బట్ అంటే లైక్ ఏ రోల్స్ మీకు నచ్చుతాయి ఆర్ అదర్వైజ్ లైక్ హూస్ యాక్టింగ్ యూ థింక్ ఇస్ వర్సటైల్ ఆర్ See, ఇలాంటి రోల్స్ వస్తే every- బాగుంటుంది? ఎవ్రీ who's acting is versatile. Versatile. See, actors are versatile అండి. Hmm. చాలా కష్టం అండి ఒక యాక్టర్ గా ఉండటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇక్కడ మన 6 to 6 ఒక పని చేసి ఒక డబ్బులు సంపాదించవచ్చు, కానీ యాక్టర్ లైఫే చాలా Hmm. కష్టం. సో ఐ కెన్ నాట్ లైక్ సే లైక్ వీళ్ళని చెప్పలేను, బట్ పర్సనల్ ఫేవరెట్ లైక్ ఒక స్క్రీన్ ప్రెసెన్స్, ఒక కరిజ్మా, వావ్ అంటే నాకు మహేష్ బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే. అట్ సైడ్ అలాగే తమిళకి వెళ్తే నాకు విజయ్ అన్న ఇష్టం, కమల్ సార్ ఇష్టం, రజనీ, వీళ్ళందరికీ ఆరా ఉంది. ద పీపుల్ హూ హ్యాస్ దట్ ఆరా నాకు చాలా ఇష్టం. నేను చూస్తూనే ఉంటాను అండ్ ఐ వాచ్ ఎవ్రీ వన్స్ మూవీ. వీళ్ళ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తానంతా నో, ఏ సినిమా టికెట్ దొరికితే ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. సో యూ కీప్ వాచింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్? I love watching movies. Okay. And I love to update myself. I'm very much into technology, like camera side, like stunt side. స్టంట్ అంతా నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి నేను చేస్తుంటాను. నేనే కొన్ని మ్యాజిక్స్ చేయాలని చెప్పి నేనే స్టంట్లో చాలా ట్రై చేస్తాను నేను. ఎందుకంటే నేను పెద్ద సూపర్ హీరో పిచ్చి, నేను మార్వెల్, DC పిచ్చి. వాళ్ళ ఫైట్ అంతా చూసారంటే అదిరిపోతుంది వాళ్ళ ఫైట్, వాళ్ళ నాక్స్ అవన్నీ క్రేజీ. చాలా వెరీ రేర్ గా వి కెన్ సీ అలాంటి ఫైటర్స్. అదంతా నాకు చాలా ఇష్టం. సో అంటే వాట్ ఇస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ ఈచ్ థింగ్ దట్ యు హావ్ సీన్ ఆర్ లెర్న్డ్? Take away? I can't see one. Okay. So many takeaways, so many years in cinema. So I always trust my process a lot. I love my process. I trust my process. I know very well that audience are end of the day, audience are the kings. They are the gods. They only decide who's hero. So my always concentration are towards with audience only. My audience. సో మీరు ఎప్పుడైనా తమిళనాడులో లైక్ మీ ఆడియన్స్ తో కలిసి చూసిన మూవీస్ ఉన్నాయి, మీ మూవీస్? Okay, so నేను నా ఫస్ట్ సినిమా నేను ఆడియన్స్ తో కూర్చొని చూస్తుంటే నా కింద 2 రోజు తర్వాత లొకేషన్ ఈ సినిమా చూస్తున్నాడు అక్కడ. ఓకే. వెన్ లొకేషన్ మెట్ మీ, హీ టోల్డ్ మీ నీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ నేను నా ఫ్రెండ్ చూస్తున్నాను, నువ్వు మా కనకే కూర్చున్నాను చూసి తనకి చెప్తేనే నాకే తెలిసింది. అప్పుడు నాకు అది కూడా తెలియదు. సో అలాగే నేను అందరితో కూర్చుని హ్యాపీగా ఐ వాచ్ మూవీస్. So, ante given a chance, which director would you pick to act in the near future? Near future? Yeah. Trivikram garu. Okay. So because he gives so much, importance for the family and the emotions. Right? తన రైటింగ్ లోనే తన మాటలోనే ఏడుపు వచ్చేస్తుంది కదా. అలాంటి రైటింగ్ లో చేయటం అంటే అది ఒక పెద్ద టాస్క్. అది ఐ లవ్ టు డూ ద టాస్క్. సో ఇప్పుడు లైక్ మీ ప్రాజెక్ట్స్ మీరు చెప్పినట్టు లైక్ in Tamil you have many upcoming, in Telugu you have mentioned a very exciting project. So like with your movie Neelakanta, what message would you like to give the Telugu audience? మీరు తప్పకుండా మీరు చూసే టైటిల్ క్యారెక్టర్ నీలకంఠ అనేది ఒక చాలా ఎక్స్క్లూజివ్ ఒక పర్సన్, వెరీ ప్యూర్ పర్సన్. మీరు చాలా మందిలో ఇలా ఉండాలని మీరు అనుకుంటారు, కానీ అలా వాడు ఉంటాడు. మీకు మళ్ళీ మీ ఎమోషన్ అన్ని ట్యాప్ చేసినట్టు ఒక సినిమాని చూస్తారు. దట్ ఈస్ నీలకంఠ. సో అంటే వాట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇస్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, పక్కా స్పోర్ట్స్ డ్రామా. కబడ్డీ అనే ఒక పెద్ద స్పోర్ట్ ఉంటుంది, బట్ ఆ స్పోర్ట్ సినిమా కాదు. ఆ స్పోర్ట్ అనేది ఓ మ్యాజిక్, ఆ స్క్రిప్ట్ కి కావాల్సిన ఒక మ్యాజిక్. హీరో ఎమోషన్ బయట పెట్టే ఒక ఫీల్డ్ గా స్పోర్ట్ ఉంటుంది ఆ సినిమాలో. సో అలా కంటెంట్ ఓరియంట్ అనుకోండి. ఐ కాన్ సే ఇది అని చెప్పను. ఓకే. సో ఐ థింక్ లైక్ మీరు అన్నట్టు కాంటెంట్ ఓరియంటెడ్ చాలా తక్కువ అయిపోయాయి. మీరు చెప్పినట్టు దిస్ ఏ రేటెడ్ ఆర్ క్విక్గా ఆడియన్స్లోకి వెళ్ళిపోయాలి అనే థాట్లో లైక్ యూ ప్రిఫరింగ్ దిస్ మూవీ ఆర్ స్క్రిప్ట్ ఇస్ లైక్ రియల్లీ కమెండబుల్. నో నాట్ లైక్ దట్. నా దగ్గర వచ్చేది కూడా మాక్సిమం 90% వచ్చి చాలా మంచి స్క్రిప్ట్స్. నన్ను ఎత్తుకుంటూ వచ్చేది కూడా చాలా చాలా మంచి స్క్రిప్ట్స్. వెరీ రేర్లీ ఐ గెట్ దిస్ ఏ రేటెడ్ కంటెంట్స్. అది ఎందుకు వస్తుందంటే నువ్వు ఇన్ని రోజులు సినిమాలో ఉన్నావు కదా, నువ్వు చేస్తే వెంటనే ఆడియన్స్ చూసేస్తారు కదా, నువ్వు చాలా గుడ్ గా ఉన్నావు ఇన్ని రోజులు, ఒక్కసారి బ్యాడ్ అయి చూడు, ఇంకా ఆడియన్స్ నువ్వు చాలా లైక్ చేస్తారు అలా అంటారు నా దగ్గర. You never get into that. Okay. So ఇప్పుడు like as a child artist who has done so many movies and upcoming hero ga, so you have given a message in terms of your movie, but you as a person ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్? నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ గివెన్ యర్ మెసేజ్ త్రూ మూవీ, బట్ అంటే రిసీవింగ్ కానీ యర్ ఫ్యూచర్ ఎండివర్స్ కానీ. ఐ బిలీవ్ దెమ్ అ లాట్, టు బి హానెస్ట్. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు
ఇది ఇది ఇక నేను గెలుస్తానా గెలవనా అన్న డౌట్ నాకు 1% కూడా లేనే లేదు. ఎందుకంటే నాకు తెలిసి త్రూఅవుట్ ఇండియా, లైక్ ఐ డోంట్ నో అబౌట్ హౌ ఇస్ హాలీవుడ్ అండ్ ఆల్, ఐ డోంట్ నో వాట్స్ ద మైండ్ సెట్ అని నాకు తెలియదు. త్రూఅవుట్ ఇండియా ఒక సినిమాకి హై రెస్పెక్ట్ ఇచ్చే ఆడియన్స్ తెలుగులోనే ఉన్నారు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. మీరు ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ ఉన్నా, ఎన్ని స్టేట్ ఉన్నా కానీ సరే, ఐ డోంట్ బాదర్. కానీ సినిమాకి ఒక వాల్యూ ఇచ్చి, అది పెద్ద స్టారు, చిన్న స్టారు, పెద్ద సినిమా, చిన్న సినిమా, ఆ ఆడియన్స్కి అది అవసరం లేదు. వాళ్ళ కళ్ళ ముందు ఒక పోస్టర్ పడిందంటే, వాళ్ళ కంట్లో ఒక టీజర్ ట్రైలర్ చూసారంటే, ఆ సినిమా వాళ్ళు చూడాలనుకుంటే ఆ సెకండ్ వెళ్ళేవాళ్ళు తెలుగు ఆడియన్స్. ఆ ఆడియన్స్ ఎక్కడ ఎవ్వరికి దొరకరు. we like literally worship movies. దట్ ఈస్ వాట్, ఎవ్వరికి దొరకదు. కొంతమంది చూసారంటే రజనీకాంత్ సినిమా వస్తానే నేను థియేటర్కి వెళ్తాను, మిగతా సినిమాలు ఓటీటీలో చూస్తానంటారు. చిరంజీవి గారి సినిమా వస్తానే థియేటర్కి వెళ్తాను. తెలుగు ఆడియన్స్ నాట్ లైక్ దట్. ఎవరైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది కంటెంట్ బాగుంది, ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అంటే ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. దట్ ఆ ఒక్క ఎగ్జైట్మెంట్ ఉంది నాకు, ఆ నమ్మకం ఒకటి ఉంది. వీళ్ళకి మంచి సినిమా ఇస్తే మనం బాగా చూసుకుంటారు, తప్పుకి ఇస్తే ఎవరిని తొక్కేస్తారు. బట్ ఐ థింక్ దిస్ బిలీఫ్ ఇస్ ష్యూర్లీ గోయింగ్ టు టేక్ యూ ఫార్వర్డ్. ఎందుకంటే విల్ డెఫినెట్లీ మీట్ యూ ఆఫ్టర్ ది సక్సెస్ ఆఫ్ నీలకంఠ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.